నరసహచరి, హరి సహచరి, విష్ణువు యొక్క సహచరి అయినటువంటి పద్మావతీదేవిగా, లక్ష్మీదేవిగా ప్రకాశిస్తోంది. ఆమెయే శివుని ఇల్లాలు పార్వతీదేవిగా ప్రకాశిస్తోంది. ఆమెయే హద్దులేని ప్రభావంతో మాయాస్వరూపంగా ప్రకాశిస్తోంది. ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నది నువ్వేనమ్మా అంటారు. ఆయన చూపించినటువంటి ప్రభావం లోకం మీద అంతా ఇంత కాదు, ఎంత అద్భుతమైన ప్రభావం చూపించారు అనడానికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. శంకరాచార్యుల వారి గొప్పతనాన్ని ఆధ్యాత్మికవేత్తలు పొగడము అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. జవహర్లాల్ నెహ్రూ గారు లెటర్స్ టు హిస్ డాటర్ అని ఓ పుస్తకం, ఆయన కారాగారంలో ఉండగా కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ గారికి ప్రతిరోజు వ్రాసినటువంటి ఉత్తరాలు ఏమున్నాయో ఆ ఉత్తరాలన్నీ కలిపి ముద్రింపబడి లెటర్స్ టు హిస్ డాటర్ అన్న పేరుతో పుస్తకంగా వచ్చింది. ఆయన ఆ ఉత్తరంలో శంకరాచార్యుల వారి గురించి వ్రాసినటువంటి ఒక ఉత్తరం, ఇప్పుడు నేను ఆ ఉత్తరం అంతా చదవను కానీ అందులో కొంత భాగం చదివి వినిపిస్తాను. And yet Shankara was a man of amazing energy and a vast activity. He was no escapist retiring into his shell or into a corner of the forest seeking his own individual perfection and oblivious of what happened to others. శంకరాచార్యులు అనబడేటటువంటి ఒక మహాపురుషుడు ఈ భారతదేశంలో జన్మించారు. అవిశ్రాంతమైనటువంటి కార్యక్రమాలు చెయ్యడానికి, తిరుగులేని రాశీభూతమైన శక్తిగా నిలబడడానికి ఆయనే గొప్ప ఉదాహరణ. తనని తాను ఉద్ధరించుకోవడం అన్న మాటతో ఏదో అరణ్యంలోకి వెళ్ళి కూర్చోవడమో, పర్ణశాలలోకి వెళ్ళి కూర్చోవడమో, తన తపస్సు చేసుకుని తను వృద్ధిలోకి రావడమో కాదు ఆయన చేసిన విషయం. Born in Malabar in the far south of India, meeting innumerable number of people, arguing, debating, reasoning, convincing and filling them with a pot of his own passing and tremendous vitality, he was evidently a man who was intensely conscious of his mission, a man who looked upon the whole of India from Cape Comorin to the Himalayas as his field of action and as something that held together culturally and was infused by the same spirit, though this might take many external forms. మొత్తం భారతదేశాన్నంతటినీ కూడా కార్యక్షేత్రంగా తీసుకుని ఎక్కడో దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఒక మూల కాలడి గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఆసేతు హిమాచల పర్యంతం పర్యటన చేసి కొన్ని కోట్ల మందితో వాదించి, మెప్పించి, ఒప్పించి, తన యొక్క దక్షతను మాటల చేత చూపించి, ఇంతమందిని కలుపుకొని కొన్ని కోట్ల మందిని ఒక్క మార్గంలో నడిపి జాతీయ సమైక్యత సాధించిన అనితర సాధ్యమైన వ్యక్తిత్వం శంకరాచార్యుల వారిది. ఆయన బాహ్యంలో ఎన్ని రకాల ఆరాధనలున్నాయో అవన్నీ ఒక్క పరమాత్మవే అని నిరూపించినటువంటి మహానుభావుడు. దేర్ ఈజ్ ఎ సిగ్నిఫికెన్స్ అబౌట్ ద లాంగ్ జర్నీస్ ఆఫ్ శంకర త్రూఅవుట్ దిస్ వ్యాస్ట్ ల్యాండ్ ఎట్ ఎ టైమ్ వెన్ ట్రావెల్ వాజ్ డిఫికల్ట్ అండ్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెరీ స్లో అండ్ ప్రిమిటివ్. It would seem that Shankara wanted to add to the sense of national unity and common consciousness. He functioned on the intellectual, philosophical and religious planes and tried to bring about a greater unity of thought all over the country. He functioned also on the popular plane in many ways, destroying many a dogma and opening the door of his philosophical sanctuary to everyone who was capable of entering it. శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుంది అంటే, యావత్ భారతాన్ని కూడా పర్యటించడానికి సానుకూలమైన వాతావరణం కానీ, వాహనాలు కానీ, ప్రయాణ సౌకర్యము కానీ లేని రోజులలో ఆసేతు హిమాచలం పాదచారి అయి పర్యటించడం ఒక్కటే కాకుండా మతపరంగా, సాంఘిక పరంగా, వ్యక్తిపరంగా ఆయన చేసిన బోధల చేత అందరిలో ఉన్నది ఒక్కటే ఆత్మ అన్న భావం చేత సమానత్వమును సిద్ధింపచేసిన గొప్ప వ్యక్తి శంకర భగవత్పాదులు. జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన కితాబ్ అది. అంతటి గొప్ప వ్యక్తి ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మాణం చేశారు. అందులోకి ప్రవేశించాలన్న తాపత్రయం ఉండి తమ యొక్క అర్హతని తాము నిరూపించుకున్న వాళ్ళు ఎంతమంది అయినా ప్రవేశించవచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు లెటర్స్ టు హిస్ డాటర్లో వ్రాసినటువంటి విషయంలో నేను కొంత భాగాన్ని చదివి వినిపించాను. ఎందుకంటే మొత్తం శంకరాచార్యుల వారి మీద ఆయన రాసిందంతా చదివి వినిపిస్తే చాలా సమయం తీసుకుంటుందని. సి రాజగోపాలాచారి గారు, ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేసిన కీర్తనలు చాలా వ్రాశారు కూడా. ఆయన అంటే ఉన్రాయ్ గోవింద, కుండ్రం ఒళ్ళాయి గోవింద, ఆ కీర్తన ఆయన రాసిందే. మహాత్మా గాంధీ పుట్టినరోజుకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది తెప్పించుకు మరీ వినేవారు. అంత గొప్ప కీర్తన.
అటువంటి కీర్తన కూడా వ్రాసినటువంటి రాజగోపాలాచారి గారు శంకరాచార్యులు వారి గురించి చెప్పిన విషయం. శ్రీ శంకర క్రాస్డ్ ద ఓషన్స్ ఆఫ్ మాయా యాజ్ ఈజీలీ యాజ్ వన్ స్టెప్స్ ఓవర్ ఎ స్మాల్ ఇరిగేషన్ ఛానల్ ఇన్ ది ఫీల్డ్. వ్యవసాయ క్షేత్రంలో ఒక చిన్న పిల్ల కాలువని కాలు ఎత్తి అవతల వైపుకి వేసి దాటినంత తేలికగా మాయని దాటిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. He wrote a number of Vedantic works for imparting the knowledge of the self. అసలు ఆత్మ గురించి తెలుసుకోవడానికి కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయడానికి ఎన్నో గ్రంథములను రచించినటువంటి గొప్ప కవి. He composed a number of hymns to foster the sense of devotion in the hearts of men, and this I consider to be his greatest service. If Sri Adi Shankara himself, who drank the ocean of knowledge as easily as one sips water from the palm of one's hand, sang hymns to develop devotion, it is enough to show that knowledge and devotion are one. అంత అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సర్వాత్మన అంతటా పరివ్యాప్తమైన ఆత్మ నేనే అని నిలబడగలిగినటువంటి శంకరాచార్యుల వారు జ్ఞానములకంతటికీ కూడా రాశీభూతమైనటువంటి వ్యక్తి. ఆయన అంత జ్ఞానాన్ని కూడా కేవలముగా చేతిలో నీటిని వేసుకొని ఔపోసన పట్టినంత తేలికగా జ్ఞాన సముద్రాన్ని ఔపోసన పట్టినటువంటి మహాపురుషుడు. అంత స్థాయిలో నిలబడిన వారు సామాన్యుల్ని ఉద్ధరించడానికి భక్తి సంబంధించిన స్తోత్రములను కూడా అన్నింటిని రచించి అందించారు. అంతటి మహాపురుషుడైనటువంటి శంకరాచార్యుల వారి గురించి ఎంతకని చెప్పడం సాధ్యమవుతుంది. నో అదర్ టెస్టిమనీ ఈజ్ నీడెడ్ టు స్పీక్ అబౌట్ శంకర. శంకరాచార్యుల వారి గురించి చెప్పడానికి ఇంతకన్నా ఏదీ చెప్పడం సాధ్యం కాదు. ఇన్ని విరుద్ధమైన విషయాల్ని ఏకకాలంలో సాధించిన మహానుభావుడు శంకరుడు అని. He spoke about what he thoroughly knew. Sri Shankara's teaching is not only for these sannyasins who have renounced the world. He sings also for the ordinary men who eke out their livelihood with the labor of their hands. Sri Shankara speaks from the experience. శంకరులు కేవలం ప్రబోధం, కేవలం ఏదో పుస్తక రచన కాదు. ఆయన తాను అనుభవించి ఆత్మను అనుభవించి ఆత్మగా నిలబడినటువంటి వ్యక్తి. ఆత్మ గురించి అంత ప్రబోధాన్ని చేశారు. చాలా గొప్ప విషయం ఏమిటంటే ఆయన సన్యసించిన వారికి కాదు ఆయన బోధ చేసింది. ప్రతిరోజు కష్టపడి 2 చేతులతో పని చేస్తే తప్ప కడుపు నిండని వ్యక్తికి కూడా వేదాంతం అర్థమయ్యేటట్టుగా అంత కిందకొచ్చి బోధించిన మహాపురుషులు ఎవరైనా ఉంటే శంకర భగవత్పాదులే. రాజగోపాలాచారి గారు చెప్పినటువంటి విషయం. ఇలా ఎంతోమంది పాశ్చాత్యులు శాస్త్రవేత్తలు శంకరాచార్యుల వారి గురించి చెప్పినటువంటి విషయాలు నేను చెప్తే ఇంకొక సంవత్సరం పాటు నేను ప్రవచనం చేయాలి శంకరుల గురించి. ఒక్క భూరిమహంనే నమః అంటే అంత ప్రేమతో అన్ని కోట్ల మందిని ప్రభావితుల్ని చేసినటువంటి మహాపురుషుడు. ఆయన ఉన్న కాలంలో కాదు, ఆ తర్వాత ఇన్ని వేల సంవత్సరాలైపోయినా ఈ భూమి ఉన్నంత వరకు అద్వైతం ఉంటుంది. అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని మధ్యార్జునంలో పరమశివుడి చెయ్యి పైకెత్తి చెప్పాడు అంటే అనుభవించి చెప్పినదే తప్ప ఊహించి చెప్పినవి కావు. అంతటి మహానుభావుడు. అటువంటి శంకరుల యొక్క మహిమ ఏమని చెప్పగలం, ఆయన యొక్క ప్రభావాన్ని ఏమని చెప్పగలం. అంత ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి. లోకాన్నంతటినీ అంత ప్రభావితుల్ని చేశారు. ఆయన పేరు చెప్పుకోకపోతే ఇవాళ అసలు శ్లోకాలేవి స్తోత్రాలేవి, ఆయన ఏ దేవతని విడిచిపెట్టారు? ఏ దేవత మీదైనా స్తోత్రం చెప్పాలంటే శంకర్లే. భాష్య గ్రంథాలు కావాలంటే శంకర్లే. ప్రకరణ గ్రంథాలు కావాలంటే శంకరాచార్యుల వారే. మీరు ఏ విషయం చూడండి, శంకరాచార్యుల వారు చెప్పినటువంటివి ప్రమాణములుగా అలా నిలబడిపోయి ఉండిపోయి. ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఇన్ని కోటాను కోట్ల మంది వ్యక్తుల్ని ప్రభావితుల్ని చేయగలిగారు అంటే శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఎంత గొప్పదో. శంకరాచార్యుల వారి ముందు నిలబడడం, ఆయన్ని పూజించడం, ఆయన చెప్పింది చదువుకోవడం, వినడం, నమస్కరించడం ఎంత గొప్ప విషయాలో అర్థమవుతుంది. అటువంటి శంకరాచార్యుల వారు విశ్వరంజకాయ నమః. ఆయన విశ్వమునంతటినీ కూడా రంజింపచేశారు. రంజింపచేయడం అంటే మనసులు ఆర్ద్రత పొందేటట్టుగా చేస్తారు. ఎరుపెక్కితే రంజకత్వం అంటారు. ఎరుపెక్కడం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రేమ చేత తడిసిపోయి మనసులు
ఒక్కసారి ఏదో జ్ఞాపకానికి వచ్చి మనసంతా మెత్తగా అయిపోయి ఒక్కసారి మనిషిలో ఆ ప్రేమభావం పొంగేటట్టుగా శంకర్లు చేయగలరు. ఆయన గొప్పతనం ఎక్కడుందంటే కేవలం ఏదో జటిలమైనటువంటి వేదాంతం గురించి మాట్లాడడం కాదు, భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు కూడా అంత ప్రేమ భావన కల్పించి జనులను ఆ ప్రేమ పాశముల చేత కట్టేయగలరు. కట్టేసి మనసులో ఆర్ద్రమైపోయి ప్రేమ కలిగి పాషాణాలు కూడా కరిగిపోయి, లేదు మనం ఒక నమస్కారం చేయవలసిందే, పూజ చేయవలసిందే అని భావం కలిగేటట్టుగా అంత గొప్ప గొప్ప రచనలు చేయగలరు. ఆ స్తోత్రాలు చేయడంలో అటువంటి కోణాన్ని తీసుకోవడం శంకరాచార్యుల వారికే చెల్లింది. దాని గురించి ఒక విషయాన్ని పరిశీలిస్తే రంజకత్వంలో అసలు ముందు అవతల వాళ్ళకి ఆర్ద్రత కలగాలి, ఆ ప్రేమ కలగాలంటే ముందు మనకి ప్రేమ ఉండాలి. మనం అందరినీ ప్రేమించగలిగితే మనం వారు ప్రేమించేటట్టు చేయగలం. మనకే ప్రేమ లేదనుకోండి, మనకే రకరకాల భేదాలు అనుకోండి, ఇంకా అవతల వాళ్ళందరినీ ప్రేమించడం మన వల్ల ఎక్కడవుతుంది? అందరినీ ప్రేమించగలగడం శంకరాచార్యులు వారికి చెల్లు. అందుకే అందరినీ ప్రేమించారు కాబట్టి అందరి చేత ప్రేమింపబడ్డారు, అందరి ప్రేమకు పాత్రులయ్యారు. ఎంతమంది అంటే విశ్వమంతటినీ రంజింపజేశారు. ఇప్పటికీ నేను మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్న పరిమితమైన కాలంలో నేను వాటి గురించి మాట్లాడడానికి సమయం సరిపోదు, కానీ పశ్చిమ దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు శంకరాచార్యుల వారి గురించి చెప్పినటువంటి అభిప్రాయాలు ఎప్పుడైనా చదివి వినిపిస్తాను. మీరు వింటే ఆశ్చర్యపోతారు. శంకరుడు చెప్పిన వేదాంతం ఇంత గొప్పగా శాస్త్రవేత్తలు కూడా స్వీకరించారా అని. అంటే ఆయన అంత ప్రభావితుల్ని చేశారు, అంత ప్రేమించారు, అంత ప్రేమింపబడ్డారు. ప్రేమింపబడడానికి బోధ ఒక్కటే కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి రూపం కూడా అలా ఉంటుంది. మీరు ఆ వ్యక్తిని చూసేటప్పటికీ కొడదామన్నవాడు కూడా కొట్టలేడు, తిడదామన్నవాడు కూడా తిట్టలేడు, ద్వేషిద్దామనుకున్నవాడు కూడా ద్వేషించలేడు. ఇప్పుడు ఓ పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారు. అలా వాళ్ళ నాన్నగారి మీద కోపం ఆ పిల్లాడి మీద చూపించడానికి, వాడిని ఏడిపించడానికి వాడికి తోడ మీద గట్టిగా గిల్లేసి వెళ్ళిపోదాం అనుకున్నారనుకోండి. మీరు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఏం తెలుసు? వాడు మిమ్మల్ని చూసి బోసి నవ్వు పెద్దది నవ్వు నవ్వి కాళ్ళు చేతులు ఆడించి ఆ అన్నాడు అనుకోండి, మీరు గిల్లలేరు. దిక్కుమాలిన ఆలోచన, వాళ్ళ నాన్న నన్ను బాధ పెడితే పెట్టని అని ఏ నాన్న అని ఆ మెత్తటి బొజ్జోసారి ముట్టుకుని వాడిని అని వాడి కిలకిలా నవ్వితే ఆనందపడిపోయి మీరు వెళ్ళిపోతారు అంతే. అంతేగాని మీరేం చేస్తారు? వాడి రూపమే మీ మనసు ఆర్ద్రత కలిగేటట్టు చేస్తుంది. రూపము అలా ఉండి, భావము అలా ఉండి, ప్రేమ అభివ్యక్తం అలా అవడం ఉండి, భాష అలా ఉండి, రచనలు అలా ఉంటే ఇక ఆ వ్యక్తి కాలంలో ఎంత ప్రేమింపబడతాడు? ఆయన్ని ద్వేషిస్తే అవి ఎంత శిలలు ఆ గుండెలు! ఎంతటి మహాపురుషుడైనా విశ్వరంజకాయ నమః, ఒకరు ఇద్దరు కాదయా, విశ్వమంతా రంజిల్లింది ఆయన వల్ల అన్నారు. అంతటి మహానుభావుడు, అంత స్ఫురద్రూపం. అందుకే మీరు ఎప్పుడైనా శంకరాచార్యులు వారి యొక్క మూర్తి వంక చూడండి, అలా చూస్తే కాసేపు అట్లా చూడబుద్ధేస్తుంది. దానికి ఏం కారణం ఉండదు, ఎందుకో అట్లా కాసేపు చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. పొంగుతున్న పాల మీద నీళ్లు తెలిగితే ఏమవుతుంది? పొంగు చల్లారిపోతుంది. మీకు ఎంత ఉద్వేగం ఉన్నా శంకరాచార్యుల వారి దగ్గర కూర్చుని కాసేపు ఆయన వంక అలా చూశారనుకోండి, మీకు ఏదో తెలియని ప్రశాంతత కలిగిపోతుంది. అసలు ఆయన రూపమే అంత దివ్యం, ఆయన రూపమే అంత భవ్యం, ఆయన రూపమే అంత రంజకత్వం. రూపం ఉద్వేగం కల్పించేది కాదు, ఆ రూపం ఉద్వేగాల్ని అణిచేది. అది అందం కాదు, సౌందర్యం. అందం అంటే బాహ్యంలో అనుభవించాలన్న కోరిక ఒక్కొక్కసారి కల్పించవచ్చు, అది శాశ్వతం కాకపోవచ్చు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. అది ఒకనాడున్న అందం ఒకనాడు ఉండకపోవచ్చు. ఒక్కొక్క అందం ప్రమాదానికి కూడా కారణం కావచ్చు. నాగుపాం పడగ చాలా అందంగా ఉంటుంది, వెళ్ళి ముద్దెట్టుకోగలరా, చేత్తో పట్టుకోగలరా?
పెద్ద పులి నోరు తెరిస్తే నిజానికి దాని కూరలు అది భలే ఉంటుంది. అలాగని వెళ్ళి దాని నోట్లో బాగా దగ్గరగా లోపలికి చూడగలరా? అందంగా అనిపించినా భయంకరమైంది. అమ్మకి 90 ఏళ్ళు వచ్చినా ఒళ్ళంతా ముడతలు పడిపోయినా అమ్మే. అమ్మ సౌందర్యం, శంకరాచార్యుల వారి యొక్క సౌందర్యం అంటే ఆయన యందు ఉండేటటువంటిది అంత ఆదరణీయమైన ప్రేమ, అది ఉద్ధరణ కల్పించేటటువంటి ప్రేమ. ఆయన మాట్లాడిన మాటలు సాధారణంగా ఏదో వేదాంతం గురించి, దేవుడు గురించి ఇవే మాట్లాడారనుకుంటే పొరపాటు. లోకంలో అమ్మని ప్రేమించని వాడు ఎవరైనా ఉంటాడా? అమ్మని ద్వేషించేవాడు లోకంలో ఎవరు ఉండడు. అమ్మ గురించి శంకరాచార్యులు వారు చెప్పినట్టు బహుశా ఎవ్వరూ చెప్పలేరనిపిస్తుంది నాకు. ఆయన మాతృకాపంచకం అని చేశారు. అమ్మ మీద 5 శ్లోకాలు చెప్పారు. అందులో మాట అన్నారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభారణభరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయ తస్యై జనన్యై నమః అన్నారు. అమ్మా, నువ్వు నన్ను కన్నావు, నువ్వు నన్ను కని ఇంత ప్రేమించావు. నువ్వు నన్ను కన్నప్పుడు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందావు, అందుకు ఇంత ప్రేమ అందామా అంటే నిజానికి నన్ను కన్నప్పుడు అమ్మా నువ్వు ఎంత బాధ పొందావు. ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ, ఒక శూలాన్ని పాతి పైకి మొనుండేటట్టుగా దాని మీద కూర్చోపెడుతుంటే దాంట్లోకి దిగిపోతుంటే బరువుకి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ పొందావు ఆ ప్రసవంలో. దుర్వారశూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ, నోటిగా రుచిపోయింది, శరీరమా శుష్కించిపోయింది. పోని పడుకోనిచ్చానా అమ్మా నిన్ను? 1 సంవత్సరం పాటు రాత్రి లేదు, పగలు లేదు, హేమంత ఋతువు లేదు, శరదృతువు లేదు. వచ్చినప్పుడల్లా మూత్ర విసర్జన, వచ్చినప్పుడల్లా మల విసర్జన. ఇన్ని మాటలు లేచి వెళ్ళి బట్ట తడిసిపోయిందని మార్చుకుంటామమ్మా. అందుకని నాకు పడిశం పడుతుందేమో అని నేను తడిపేసుకున్న శరీర భాగాల్ని తుడిచి పొడిగా చేసి బట్ట మార్చి, నువ్వు మాత్రం తడిసిపోయిన చీరని ఇలా ముద్ద కింద తిప్పుకుని ఇంకొక పక్కకు పట్టుకుని పడుకున్నావు. దుర్వాసన కాదు. తండ్రి మాత్రం అబ్బా ఈ గోల నిద్ర పట్టదని చెప్పి లేచి ఇంకో మంచం మీదకి పోతాడు. ఆవిడ అలా ఎన్ని రోజులమ్మా? 1 సంవత్సరం ఏడిపించాను నిన్ను. మల విసర్జన, మూత్ర విసర్జన, తెలియనితనం, అది చేత్తో పట్టేసుకుంటూ ఉండడం, అదంతా దుర్వాసన. వచ్చి కడిగి ముద్దు పెట్టుకుని సాంబ్రాణేసి ఎంత కష్టపడ్డావమ్మా నువ్వు. నన్ను అంత కష్టపడి కంటే నేను నీకు ఇచ్చిన బహుమానం 1 సంవత్సరం పాటు నిద్ర లేకుండా చేశా. నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ, గర్భమా వికారమును పొందింది, గబగబాన నడవలేవు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేవు, ఏది పడితే అది తినలేవు, మృత్యు సదృశమైనటువంటి వేదన. అయినా ఆయన వంశం నిలబడుతోందని నీ శరీరాన్ని పణంగా పెట్టేసి మృత్యువు పొందడానికి సిద్ధపడిపోయావు. నీ రుణం ఎలా తీర్చుకుంటానమ్మా? ఇందులో ఏ ఒక్కదానికైనా రుణం తీర్చుకోగలనా? ఏకస్యాపి న గర్భభారణభరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయ తస్యై జనన్యై నమః. ఎవడమ్మా అమ్మ రుణం తీర్చుకోగలిగిన వాడిని ఒక్కడిని చూపించు. తీర్చుకోలేడమ్మా. అమ్మ అమ్మే. అమ్మలా ఎవరు కష్టపడగలరమ్మా? ఎవరి మనసు కదిపోయింది నాకు చెప్పండి. ఎవరికి వాళ్ళకి ఆ శ్లోకాలు చదువుతుంటే అమ్మ జ్ఞాపకానికి వచ్చి అయ్యో నిజం కదా, అంత కష్టపడింది కదా ఇవాళ అమ్మ అని పిలుద్దామంటే, కాసేపు కాళ్ళు పడదామంటే ఒక అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టి అమ్మ తినమ్మా అందామంటే లీదుగా పిచ్చి తెలివిడిపోయిందిగా అని అనిపించదు అమ్మ ఉన్న వాళ్ళకి. వెంటనే ఎప్పుడైపోతుందా ప్రవచనం వెళ్ళిపోయి ఒక్కసారి అమ్మకి ఏదైనా పెట్టి అమ్మ కాళ్ళు ఒత్తాలి ఇవ్వాలనిపించదు. అది శంకరుల యొక్క రంజకత్వం అంటే. హృదయాన్ని అలా కదుపుతారు శంకరాచార్యులు.